మనకి మామూలు తలంబ్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలను కూడా స్వామివారికి పోస్తాం. ఆ తలంబ్రాలు అనేటువంటివి మన శిరస్సును ధరిస్తే మనకు శుభములు ఏర్పడతాయని మనందరి విశ్వాసం. సీతారాముల కళ్యాణ తలంబ్రాలు అలాంటి గొప్ప విశేషము కలిగినవి. ఆ తలంబ్రాల వేడుకను మనం ఇప్పుడు సేవిద్దాం. శ్రీరామచంద్ర స్వామిన తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి అక్షతారోపణం కరిష్యే. అంజలౌ క్షీరేణ ప్రక్షాళ్య శ్వేతాక్షతాంతరవదాయ క్షీరసృతపాణినాద్రుపస్తీర్య తతః నవరత్నదహిత తండులోపరి హిరణ్యముపదధామి. ఈ తలంబ్రాలు ఒక సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి శ్రీరామనవమిలో తలంబ్రాలు ఎర్రగా ఉంటాయి. ఆ రోజుల్లో తానీష్ గారు వచ్చి ఆ ముస్లింలకి ఆనందం కలిగినప్పుడు ఒకళ్ళ మీద ఒకరు గులాలు చల్లుకుంటారట. ఆ గులాం తీసుకొచ్చేవారట ఆయన. ఆ గులాంని కలిపేటువంటి ఆచారం ఆ తానీషా గారు తీసుకురావడం వలన ఇక్కడ ఏర్పడింది అని ఒక్క సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే శ్రీరామనవమి నాడు ఈ తలంబ్రాల వేడుక ఎర్రనైనటువంటి తలంబ్రాలతో ముత్యాలు కలిపినటువంటి తలంబ్రాలను సీతమ్మ వారికి రామచంద్రమూర్తికి శిరస్సున ధరింపజేస్తారు అర్చక స్వాములు. సామ్రాజ్యమంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యా దర్శనిచ్చేదు. కామస్య వృత్యాని సత్యం చంద్రమా ఆదిత్యస్వస్తి ఆవస్తత్సత్యమాభరం యశో యజ్ఞస్య దక్షిణాం ఓమేకామస్సమృద్ధతాం ఓం రాజా ప్రథమం దేవో బృహస్పతి అక్షతారోపణ ముహూర్త శుభముహూర్తోస్తు. విజ్ఞప్తి అండి, ఎవరి సెక్టార్లో వారు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అందరికీ కనిపిస్తుంది, మీరు నుంచుంటే వెనక వారికి కనిపించదు, దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. సెక్టార్లో ఉన్నటువంటి భక్తులందరికీ దయచేసి విజ్ఞప్తి, ఎక్కడి వారు అక్కడ కూర్చోవలసిందిగా విన్నపము. కళ్యాణం పూర్తయిన తర్వాత అమ్మవారు ఇప్పటి వరకు ఎదురుగా స్వామివారికి ఉన్నారు. అమ్మవారిని మరలా స్వామివారి పక్కకి చేర్చిన తర్వాత ఆ సీతారాములకు చక్కని హారతిని సమర్పిస్తారు. అంతవరకు కళ్యాణం పూర్తవనట్లే అన్నమాట. కనుక ఆ విధంగా వరకు ఎదురుగా ఉండేటువంటి సీతమ్మ వారిని
స్వామివారి పక్కనే వేంచేపు చేస్తారు అర్చక స్వాములు. అంతవరకు కూడా కూర్చొని ఉండండి. అందరికీ ఆశీర్వచనం కూడా వేదాశీర్వచనం ఉంటుంది. ఇప్పుడు ఆ వేదాశీర్వచనాన్ని వేద పండితులు నిర్వహిస్తారు.